హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు ఉన్నట్లు ఎందుకు బ్లాగ్ స్టార్ట్ చేసేస్తాం అనిపించింది. ఆఫ్టర్నూన్ వరకు బ్లాగ్ పెడదాం అనిపించి కెమెరా ఆన్ చేసేసాను. సో 4 days అయిపోతుంది బ్లాగ్ పెట్టేసి. ఒక మంచి మూవీ చూస్తా ఈరోజు అయితే బ్లాగ్ స్టార్ట్ చేశాను. మూవీ వచ్చి శ్రీమతి అన్నమాట. యూట్యూబ్లోనే దొరుకుతుంది, హ్యాపీగా చూడొచ్చు మనము. అంటే మనకు తెలిసిన హీరోస్ ఉండరు, మనకు తెలిసిన హీరోయిన్స్ ఉండరు, మనకు తెలిసిన డైరెక్షన్ కాదు, మనకు తెలిసిన ప్రొడ్యూసర్ కాదు, బట్ సూపర్గా ఉంటుంది మూవీ మాత్రం. ఎలా అంటే బాగా లేడీస్కి బాగా కనెక్ట్ అవుతుంది అనమాట. శ్రీమతి అనే మూవీ ఒక ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగుంటుంది. నమ్మిన వాళ్ళు ఎలా మోసం చేస్తారు అనే దాని గురించి అనమాట. చాలా చిన్న డైరెక్టరు కాబట్టి అతను థియేటర్లో వదులుకోలేక పాపం యూట్యూబ్లో వదిలేసినట్లు ఉండారు. ఆ మూవీ మాత్రం మిలియన్లలో చూసుండారు. ఒకసారి అయితే చూడండి, లేడీస్కి బాగా కనెక్ట్ అవుతుంది. చిన్న మూవీ అనే కాదు కానీ కంటెంట్ మాత్రం అద్భుతంగా ఉండదు. నాకైతే బాగా నచ్చింది అనమాట. యూట్యూబ్లో శ్రీమతి అని సెర్చ్ చేస్తే వస్తుంది, హ్యాపీగా చూడొచ్చు. చాలా బాగుంది, చాలా అర్థవంతమైన మీనింగ్ఫుల్ మూవీ అనమాట. సో ఆ మూవీ చూస్తూ అయితే కొంచెం వర్క్ చేసుకుంటున్నా. ఇది ఎంతమంది తెలుసు చెప్పండి? వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ యాంటిక్ భైరవపురం బొకే. ఏమంటారు ఇది? మనం రేగివాడ అంటారు కదా, రేగివాడ. నా ఫేవరెట్ అండి రేగివాడ అనేది. రేగి పళ్ళు, రేగివడ, ఇవి రెండు బాగా తింటాను నేను. చింతపండు, ఉప్పు, జీలకర్ర అవన్నీ వేసుకొని, అవన్నీ నా చిన్నప్పటి స్నాక్స్ అనమాట. ఇప్పుడు పిల్లల స్నాక్స్ ఏమంటే మనకు పిజ్జా, బర్గర్లు కదా. మా స్నాక్స్ వచ్చేసి ఇవన్నమాట, రేగివడలు అనమాట. ఇవి మనకు మంచి ఆన్లైన్ షాపులలో బాగా దొరుకుతున్నాయి. ఇది బ్లాక్, మామూలుగా రేగివడ అంటే రెడ్గా ఉండాలి కదా, ఇది బ్లాక్ ఎందుకు ఉందంటే కొంచెం బెల్లం వేసి వడలాగా తట్టారనమాట. సూపర్ ఉండే, చూపిస్తా. సో ఇవన్నమాట, చాలా బాగుంటాయండి. సో ఇవి ఇట్లా దొరుకుతాయి మనకు. లైట్గా బెల్లం వేసి వీళ్ళు తయారు చేస్తారు. ఇవి తింటూ కొంచెం వర్క్ చేసుకుంటున్నా, వాళ్ళు టేస్ట్ ఉన్నాయి. సో ఒక సొరకాయ ఉంది, దాన్ని వచ్చి మిక్సీ చేసి తురుము పెట్టేసి ఇంక ఇప్పుడు వచ్చేసి దాన్ని సొరకాయ సరవపిండి తర్వాత సొరకాయ హల్వా చేయాలనుకుంటున్నా. ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్ళిపోతున్నా. ప్యాక్ వచ్చింది, అది కూడా ఓపెన్ చేస్తాను. ఇది తింటూ స్టార్ట్ చేస్తా, ఎందుకంటే మా ఇంటి మొత్తంలో నేనేనండి ఇవన్నీ, నేనే తినేస్తాను. అంత ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి ఇవి స్నాక్స్ నాకు. అదే చెప్తున్నాను కదా, అందరికి పిజ్జాలు, బర్గర్లు అయితే మనకి ఏంట్రా అంటే స్నాక్స్ ఇవే అనమాట. ఇష్టపడి తింటానుగా ఇవి. సో పదండి అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి నేను బియ్యపిండి వేసుకొని ఇంకా తురిమి పెట్టుకున్న సొరకాయ తురుము ఉంటుంది కదా, అది మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వేసుకుంటున్నాను. మిగిలిన సగం వచ్చి సొరకాయ హల్వా చేసుకుందాం అనేసి దాన్ని పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా ఇప్పుడు ఇందులోకి వచ్చేసి పచ్చిమిర్చి, జీలకర్ర, రాళ్ళ ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకున్నాను. సో అది వేసుకున్నాను. తర్వాత కారం పొడి, సాల్ట్, నూగులు అవన్నీ వేసుకున్నానండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. నానబెట్టుకున్న శనగపప్పు ఇవన్నీ వేసేసుకున్నాను. వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటా కలబెట్టుకొని ముద్దలాగా చేసుకోవటమే. సో ఇంకా మూవీ చూసుకుంటూ మూవీ వింటూ చేసుకుంటున్నాను. అసలు ఈ కాలంలో మూవీస్ అసలు ఏం బాగుంటున్నాయండి. ఓటీటీలో విడుదలవుతున్నాయి చూడండి, ఆ మూవీస్ అయితే మనం అస్సలు వినలేమండి. మొన్న వచ్చింది కదా సంక్రాంతికి వస్తున్న మూవీ, ఆ మూవీలో వెబ్ సిరీస్ చూసి ఒక్క బుల్లిరాజు ఒక ఊర్లో తయారైతే ఇంకా ఓటీటీలో విడుదలయ్యే వెబ్ సిరీస్ చూడాలే కానీ ఊరు మొత్తం బుల్లిరాజులే తయారైపోతారండి. మీ ఇంట్లో కానీ బుల్లిరాజులు ఉంటే వెబ్ సిరీస్కి అయితే కొంచెం దూరంగా పెట్టండి. ఇంకా బూతుమాటలైతే అస్సలు విని విని చెవులకున్న తుప్పు వదిలిపోవాల్సిందే. అన్ని బూతుమాటలు ఉంటాయండి. అసలు మన తెలుగులో ఎన్ని బూతులు ఉంటాయో అన్ని బూతులు వాడేస్తారండి. అంటే వెబ్ సిరీస్ ఇప్పుడు తీసేవాళ్ళు ఎక్కువగా విలన్స్, గ్యాంగ్స్టర్స్ ఇలాంటివి ఎక్కువ తీస్తున్నారు. సో అలాంటి గ్యాంగ్స్టర్స్ సిస్టంలో బతుకుతున్నారు కాబట్టి న్యాచురల్గా వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఇందులో డైరెక్టర్స్ని తప్పు పట్టడానికైతే ఇక్కడ ఏమీ లేదండి, చాలా న్యాచురల్గా ప్రజెంట్ చేస్తున్నారు. సో ఇంకా ఇక్కడ వచ్చేసి కొంచెం ముద్దల్లాగా చేసి పెట్టేసుకొని ఇక్కడ మెయిన్ ఐరన్ తవాస్ అయితే నెక్స్ట్ లెవెల్లో పనిచేస్తాయండి. 10 కోటింగులు వేసిన నాన్ స్టిక్స్ కూడా దీనికి
కింద దిగదుడిపోయానండి బాబు. ఇలాంటివైతే నిజంగా అంత అద్భుతంగా పనిచేస్తాయి. ఖచ్చితంగా మనకు ఐరన్ తవాస్ అయితే ఖచ్చితంగా ఉండాలని మెయింటెనెన్స్ చేసుకుంటే మాత్రం మనకు కిచెన్లో మనకు అంత ఈజీ అయిపోతుంది వర్క్ అనేది. సో ఇంకా 2 ఐరన్ తవాస్ పెట్టేసి ఇంకా సర్వపిండి ముద్దల్లాగా చేసుకున్నాను కదా, దాన్ని బాగా తట్టేసుకుంటున్నాను. పెనాల మీద తట్టేసుకొని కొంచెం హోల్స్ పెట్టుకొని తర్వాత అందులో కొంచెము ఆయిల్ వేసుకుంటున్నాను. నిజం చెప్తున్నాను, సర్వపిండి నార్మల్గా తినేది ఒక ఎత్తు అయితే ఇలా సొరకాయ వేసుకొని తింటే మనకు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది అనమాట టేస్ట్ అనేది. కాకపోతే నేను బాగా ఘాటు కారంగా చేసుకున్నాను, నోటికి కొంచెం ఎంపితంగా చేసుకున్నాను అనమాట. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉండే. ఇది తెలంగాణ స్పెషల్ కదా సర్వపిండి అనేది. ఇప్పుడు తెలంగాణ రాయలసీమ ఇలా ఏం లేదండి. ఇప్పుడు రాయలసీమలో చేసే కారపు దోశలు తెలంగాణలో చేసుకొని తింటున్నారు, తెలంగాణలో చేసేది ఇక్కడ తింటున్నారు, నెల్లూరు చేపల పులుసు చేసుకుంటున్నారు. ఇప్పుడు అన్ని A to Z ఒకప్పుడు ఒక దగ్గరే అది ప్రసిద్ధి అనేది, ఇప్పుడు అన్ని రకాల వంటలు అందరికీ వచ్చేస్తున్నాయి. ఇక్కడ అక్కడ ప్రసిద్ధి అని ఏం లేదనమాట. హ్యాపీగా మనం చేసుకోవటం తినటం అంతే. సో ఇంకా ఇక్కడ మిగిలింది వచ్చేసి సొరకాయ కొంచెం పక్కన పెట్టేసుకొని దాన్ని కొంచెం హల్వా లాగా చేసేసుకుంటున్నాను. సొరకాయ హల్వా అసలు హల్వాలలో నెంబర్ 1 తోపు అనమాట సొరకాయ హల్వా. కొంచెం పాలు అవన్నీ వేసేసుకొని, పాలు అంటే ఫస్ట్ నెయ్యిలో బాగా వేయించేసుకొని తర్వాత పాలల్లో ఉడకబెట్టేసుకొని జీడిపప్పు బాదం 2 నానబెట్టి పెట్టుకున్నాను. వాటిని కొంచెం మిక్సీ పట్టేసి అది కూడా వేసుకున్నాను. మనకు బాగా కోవా ఉన్నట్లు ఉంటుంది అనమాట. తర్వాత బెల్లం వేసుకుంటున్నాను. మామూలుగా షుగర్ వేసుకుంటే ఆ టేస్ట్ వేరు, బెల్లం వేసుకుంటే ఆ టేస్ట్ వేరు అనమాట. నేను ఏదైనా బెల్లంతోనే చేస్తాను కాబట్టి నేను యాజ్ యూజువల్ బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం వేసుకొని సో అది మంచిగా కరిగిన తర్వాత ఇంకా మనం జీడిపప్పు నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు వేసుకొని కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకున్నాను. టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. అది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అది పక్కా అనేం కాదనమాట, ఉంటే వేసుకోవచ్చు. తర్వాత వేడిగా తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. చల్లగా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. సో ఇంకా ఇది ఏమిట్రా అంటే ఈడబుల్ కప్స్, అంటే మనం తాగి తినేయటం అనమాట. టీకి పెట్టేస్తున్నాను. టీ అయితే ఉడకతా ఉంది ఇక్కడ. సో ఇది మాత్రం చాలా అంటే చాలా బెస్ట్ అని చెప్తానండి. వర్త్ కూడా. మనకి ఇది 5 రూపీస్ పడుతుంది ఈచ్. జ్యూసెస్ అలాంటివి కావాలన్నా కూడా మీకు దీనికంటే కొంచెం పెద్ద గ్లాసెస్లో ఉంటాయి. సూపర్ టేస్టీ ఉంటుంది. దీన్ని వచ్చేసి గోధుమ పిండి తర్వాత మన కార్న్ఫ్లోరు షుగరు అని దాని మీద రాశారు. బట్ షుగర్ అసలు నోటికే తగలలేదండి. షుగర్ అస్సలు తగలలేదు. చాలా బాగుంది, క్రిస్పీగా ఉంది. మీకు 20 minutes దాకా ఎంత వేడైనా ఎంత కూల్ అయినా ఇందులో ఉంటుంది అనమాట. 20 minutes వరకు. మనకు గాజు గ్లాసులని ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మళ్ళీ కడుక్కొని మళ్ళీ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఇదేమిరా అంటే కప్పు టీ తాగడం, టీ కప్పు తినేయడం. ఇది చాలా బాగుంది. అది మనకు మట్టి కలర్లో రావడం, ఇది మనకు ముంతలో దాగినట్లే అనిపిస్తుంది, మట్టి గ్లాసులో దాగినట్లే అనిపిస్తుంది. కానీ ఇందులో టీ పోసుకొని తాగుతుంటే టేస్ట్ అమేజింగ్గా ఉందండి. నేనైతే తాగేసాను అనమాట. భలే టేస్ట్ ఉంది.
తింటుంటే కూడా భలే క్రిస్పీగా ఉంది. ఇలాంటివి నాకు బాగా అనిపించింది ఏమంటే, ఇది కాకుండా ఇట్లా టీకి యూజ్ చేసుకోవచ్చు మనం ఎక్కడన్నా లాంగ్ ట్రిప్ అలా వెళ్ళినప్పుడు. ఎందుకంటే ప్లాస్టిక్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా మనకు క్యాన్సర్ వస్తుంది. ప్లాస్టిక్ యూజెస్ అనేది ఆల్మోస్ట్ తగ్గిపోతున్నాయి కాబట్టి మనమైతే ఇట్లాంటివి ఖచ్చితంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. నేనేమనుకుంటున్నానంటే, మామూలుగా ఇలాంటివి ఎప్పుడు ఎక్కువ బాగా ఉపయోగపడతాయి అంటే ఏదైనా బర్త్డేలు వస్తాయి కదా, పిల్లల బర్త్డేలు అలా వచ్చినప్పుడు మనకేంట్రా అంటే ఈ పిల్లలు కేక్ కోసిన తర్వాత జ్యూస్ అవన్నీ ఇస్తాం కదా, అలాంటప్పుడు ఇలాంటి గ్లాసులలో కానీ వాళ్ళకి ఏదైనా కూల్ డ్రింక్ అలా వేసి ఇచ్చేస్తే మాత్రం అది తాగేసి తినేస్తారు. వాళ్ళకు బాగా అనిపిస్తుంది అనమాట, కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. పిల్లలు కదా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. అఫ్ కోర్స్ అండి, ఇది పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేసేది. చాలా బాగుంది. ఇది స్వీట్ లేదు, షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినొచ్చు. మనమైతే ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు కానీ ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కానీ ఇలాంటి మాత్రం పెడితే కొంచెం యూనిక్గా అనిపిస్తుంది అనమాట. సో అందుకే చూస్తాం. మీ ముందర కూడా అంటే నేను తాగేసాను అనుకోండి, మీ ముందర ఒకసారి పోసి నేను చూపిస్తాను. ఇది మనకు ఆన్లైన్లో దొరకకపోవచ్చు. నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించుకున్నానండి. కొంచెం తెలిసిన అమ్మాయి ఆ అమ్మాయి వచ్చేసి నాకు చాలాసార్లు ఒకసారి ట్రై చేయండి అని చెప్పింది. సరే చూస్తాము అని చెప్పేసి చెప్పాను పంపించమని. సో పంపించింది అనమాట. సో నైస్ అండి, క్వాలిటీ ఎంత బాగుంది, నాకైతే బాగా నచ్చింది. 2-3 years బ్యాక్ ఇవి కొంచెం బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఎందుకంటే అప్పుడు కరోనా పీరియడ్లో మనకి ఏంటంటే బయట గ్లాసెస్ అది యూస్ చేసేవాళ్ళు కాదు. ఇలాంటివి అప్పుడు కొంచెం నేను చూస్తూ ఉన్నాను అనమాట. బట్ కొత్తల్లో కదా అది, పెద్ద అప్పుడు ఉండే పరిస్థితుల్లో దీన్ని పెద్ద ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళం కాదు. సో ఇప్పుడు నాకు ఎందుకో ఇది తీసుకోవాలనిపించింది అనమాట. సో అందులో ఆ అమ్మాయి కూడా తీసుకోమని చెప్తుంటే ఒకసారి ట్రై చేస్తామని తెప్పించాను. వర్తబుల్ అండి. సో నా టీ కూడా కాగిపోతుంది. ఇప్పుడైతే నేను ఇందులో టీ పోసుకొని తాగి ఇది తినేస్తాను అనమాట. సూపర్ టేస్ట్ ఉంటుంది. పదండి. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు ఇలా టేస్ట్ చేయండి. టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నాయి. అసలు మైల్డ్గా ఉంది. స్వీట్ కూడా అసలు స్వీట్ తిన్నట్టే లేదు, మంచిగా ఉందండి. మనకు వీటిలలో వీటు తర్వాత కార్న్ఫ్లోర్ ఇవే కాకుండా రాగి పిండి కూడా దొరుకుతాయి. మీకు చాలా వెబ్సైట్లలో ఉంటాయండి. మీకు ఆన్లైన్లోకి వెళ్ళినారంటే చాలా వెబ్సైట్లలో ఉంటాయి. మీరు ఏదైనా సెర్చ్ చేస్తే మనకు అవన్నీ దొరికిపోతాయి అనమాట. నాకైతే భలే నచ్చింది. ఏదైనా పిల్లల బర్త్డే పార్టీస్కి వాటికైతే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. వాళ్ళని మంచిగా సర్ప్రైజ్ చేయొచ్చు అనమాట పిల్లల్ని. సో ఇది ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.